నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లా యంత్రాంగం అత్యవసర పరిపాలనా సంబంధమైన పనులకు హాజరు కావాల్సి ఉన్నందున రేపు అనగా 16వ తేదీ సోమవారం జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా కోరడమైనది. మాజీ మంత్రి కారుమూరి ఆదివారం అత్తిలి, పాలూరు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నాయకుల కుటుంబాలను పరామర్శించారు. అత్తిలి గ్రామ సర్పంచ్ గంటా విజేత ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో కారుమూరి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగ విభాగం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు బుడితి సుజన్ కుమార్ మాతృమూర్తి ప్రమీల ఇటీవల స్వర్గస్థులైన కారణంగా అత్తిలిలో వారి కుటుంబాన్ని మాజీ మంత్రి పరామర్శించారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న అత్తిలికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు దిరిసాల నాగబాబును కూడా పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పాలూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు విపత్తి చిట్టిబాబు తండ్రి మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులను కారుమూరి పరామర్శించి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్తిలి మండల అధ్యక్షులు పైబోయిన సత్యనారాయణ, ఎస్సీసీఎల్ అధ్యక్షులు కోరుకొల్లి వెంకట్రావు, పట్టణాధ్యక్షులు నూకపెయ్యి రామకృష్ణ, నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు సబ్బితి రాజేష్, గంటా నాగరాజు, మాజీ సర్పంచ్ తేలి సుందర్రావు, సోషల్ మీడియా కన్వీనర్ బొండాడు ప్రవీణ్, డాక్టర్ స్వింగ్ జిల్లా కార్యదర్శి ఇల్లూరి సంపత్రావు, మండల నాయకులు కట్ట అప్పన్న, ఇంజే రమేష్, యువ నాయకులు దాసి సురేష్, పోట్ల నరేష్, చెల్లూరి పవన్ తదితరులు పాల్గొన్నారు. విత్తనం నుంచి ధాన్యం డబ్బు చేతికొచ్చే వరకు రైతాంగం పడే కష్టానికి అనుగుణంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండగా నిలిచిందని మాజీ మంత్రి కారుమూరి అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో రైతులు పడ్డ కష్టాన్ని గుర్తించే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో రైతుల చెంతకే ప్రభుత్వాన్ని తీసుకువచ్చి సత్వర సేవలు అందించాలని గుర్తు చేశారు. తణుకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈనాడు పత్రికలో ఉచిత పంటల బీమాతోనే రైతుకు ఊరట అంటూనే వైకాపా హయాంలో నిర్వీర్యమైన వ్యవస్థ అంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించారని విమర్శించారు. ఉచిత పంటల బీమాను రైతాంగానికి చేరువ చేసి వారి మన్ననలు పొందింది కేవలం జగన్ ప్రభుత్వం మాత్రమేనని, జగన్ ప్రభుత్వ హయాంలో 5 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పించడమే కాకుండా ఏటా సగటున 40 లక్షల మంది రైతులకు 2 కోట్ల మందికి బీమా సౌకర్యాన్ని అందించారని స్పష్టం చేశారు. 5 ఏళ్ల కాలంలో రైతు భరోసా రూపంలో 53 లక్షల మంది రైతులకు 34,288 కోట్ల రూపాయలు అందజేశామని అన్నారు. రైతులకు పెట్టుబడి రూపంలో ఉపయోగపడాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రైతులకు అండగా నిలబడ్డారని, కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు రైతులకు ఏ ఒక్క సాయం అందించలేదని, ఏడాదికి 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి ఏడాది పూర్తయినా ఇంతవరకు ఆ ఊసే లేకుండా చేశారని అన్నారు. తణుకులో నేడు ఆర్కే ట్యాక్స్ రూపంలో పశువుల వధ జరగడం, మద్యం దుకాణాల్లో పావలా వాటాతో కమిషన్లు తీసుకోవడం, బెల్టు మద్యం అమ్మకాల్లో కమిషన్లు, పేకాట స్థావరాల నుంచి కమిషన్లు తీసుకోవడం వాస్తవం కాదా అని నిలదీశారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మెహర్ అన్సారీ, పట్టణ మహిళా అధ్యక్షురాలు నూకల కనకదుర్గ, గారపాటి సత్యనారాయణ, రేలంగి రాంబాబు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం, ఈ సంవత్సర కాలం అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వం మర్చిపోలేకపోతుంది. ఎల్లో మీడియా అసలు మర్చిపోలేకపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రైతులకు మేలు జరగాలి, మంచి జరగాలని ఉచిత బీమా పథకాన్ని పెట్టి రైతులందరికీ మంచి చేసే కార్యక్రమం చేస్తే రైతులందరికీ కూడా వేల కోట్ల రూపాయలు జరిగితే, ఇవాళ చూడండి వైకాపా హయాంలో నిర్వీర్యమైన వ్యవస్థ ఈనాడు పత్రికలో అసలు ఇది మంచిదంటున్నాడు పక్క నుంచి, రైతులకు మంచి జరగాలన్నారు పక్క నుంచి, మంచి జరుగుతుందని అంటున్నారు పక్క నుంచి, కానీ ఇది నిర్వీర్యం అయిపోయిందని మళ్ళీ అంటూ ఉంటారు. ఇది నాకేం అర్థం కావట్లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి కక్షతో ఉచిత పంటల బీమా ప్రభుత్వం 600 నుంచి 700 కోట్ల భారం పడుతుందని ఎత్తివేసిన కూటమి ప్రభుత్వం. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో రైతులకి పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా విజయవంతంగా అమలు చేసింది మా ప్రభుత్వం. వీళ్ళు అసలు దాని గురించి మర్చిపోయారు. మనం కట్టవలసిన డబ్బు మనం కడితే కేంద్రం నుంచి కట్టవలసిన డబ్బు కూడా మనకు కట్టేవారు.
కానీ ఇవాళ ఇప్పటి వరకు మనం కట్టకపోవటం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన డబ్బు కూడా కట్టలేదు, రాలేదని చెప్పి గత 5 ఏళ్ల పాలనలో 5.52 కోట్ల ఎకరాలకు ఉచిత పంటల బీమా కవరేజీ మరి 40.5 లక్షల మంది రైతులు చొప్పున 2.4 కోట్ల మందికి కవరేజ్ కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా బీమా 1 రూపాయి కూడా సొంత డబ్బులు ఖర్చు లేకుండా కల్పించి ప్రతిసారి కూడా మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 2014-19 ఉచిత పంటల బీమా చంద్రబాబు ఇచ్చింది కేవలం 3,400 కోట్ల రూపాయలు మాత్రమే. రైతుల తరపున మా ప్రభుత్వం 54.55 లక్షల మంది రైతులకు 7,800 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసిన రైతులకి బాసటగా నిలవాలి, రైతులకి మంచి జరగాలి, రైతులకి కష్టకాలంలో ఆదుకోవాలి, రైతులకి ఏ ఇబ్బంది జరగకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇవాళ ఈ సంవత్సరం లాస్ట్ పంటలు అయిపోయినాయి, అట్లకి బీమా కట్టలేదు. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేస్తుంది, ఆగస్టు 1 వారం వచ్చేస్తుంది, ఇప్పుడు కూడా బీమా కట్టలేదు. ఇంకా రైతుల పరిస్థితి ఏంటని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఎక్కడా కూడా రైతు నష్టపోకుండా ఉచిత బీమా పథకాన్ని ఈ క్రాప్ ద్వారా చేయటం వల్ల ఏ రైతు కూడా నష్టపోకుండా జరిగిందని చెప్పి గ్రామస్థాయి ఆర్బికే వ్యవస్థను ఏర్పాటు చేసి విత్తు నుంచి విక్రయం వరకు రైతులకి బాసటగా నిలిచిన ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ రైతు భరోసా 5 ఏళ్లలో 53,58,000 మంది రైతులకు 34,200 కోట్లను నేరుగా బ్యాంక్ ఖాతాలకి జమ చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్ ముందు ఏ రకంగా మాట్లాడేదయ్యా? 20,000 రూపాయలు వేస్తాం, రైతులను ఆదుకుంటాం, రైతులకు మేలు చేస్తాం అని చెప్పారు. ఏమైనా వేసారా? 1 రూపాయి వేసారా? ఇవాళ రైతులు అల్లాడిపోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా టయానికి క్యాలెండర్ ప్రకారం వాళ్ళకి ఏ రోజున పంటలు వేసుకుంటున్నారు, ఏ రోజున వాళ్ళకి డబ్బులు అవసరం, ఆ సమయానికి డబ్బులు అందించే కార్యక్రమం చేస్తే ఎక్కడా కూడా వడ్డీల బారిన పడకుండా, ఎవరి దగ్గర వడ్డీలు తీసుకోకుండా ఆ డబ్బుని రైతాంగానికి చేయూతగా ఉపయోగించుకుని మరి వ్యవసాయం చేసుకుంటాం మొదలెట్టారు. ఇవాళ మీరు 20,000 అని చెప్పి మాయ మాటలు, కళ్ళబుల్లి మాటలు చెప్పి ఇవాళ మీరు 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఉంటే ఇవాళ రైతులు ఏమైపోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. P4లో కలిపేశాను 18,000 ఆడవాళ్ళకి అందరికీ కూడా అంటున్నాడు P4. అలాగే నిరుద్యోగ వృత్తి అంటే స్కిల్ డెవలప్మెంట్లో కలిపేశాను అంటున్నాడు. రేపు సంవత్సరంలో జిల్లా రేపు ఆయన ఏమన్నాడు అడ్వర్టైజ్మెంట్లో, తిరుపతి వెళ్ళాలనుకుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి, మన ఫ్యామిలీకి రూపాయి ఖర్చు లేకుండా తిరుపతి దర్శనం చేసి వచ్చేయచ్చు అని చెప్పి ఆడదంటుంటే ఆ మగ ఆయన ఏమో చాలా చంద్రబాబు నాయుడు గారు రావాలన్నారు. ఇవాళ జిల్లాలోనే తిరుగుతానంటారు. మన తణుకులో బస్సు ఎక్కి ఉండరాజనం వెళ్తానికి లేదు. వాళ్ళ భాగవతం అమ్మకు కూడాను వాళ్ళ తల్లికి వందనం ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంతమందికి వేస్తారో ఏమేస్తారో 4 రోజులు పోతే అందరికీ తెలుస్తుంది. ఇప్పటికే గొగ్గోలు పెడతా ఉన్నారు, మాకు రాలేదు అది రాలేదండి. మనం ఇప్పుడు నేను దాని గురించి ఏం మాట్లాడను, వేయటం అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడతాను. అలాగే 163 హామీలు ఇచ్చాడు ఆయన. ఆ హామీలో ఓన్లీ సూపర్ 6లోనే ఆయన పంగనామం పెట్టాడు. ఏమంటాడు ఆయన? నీకు 18 అన్నది P4లో కలిపేస్తానంట. P4 అంటే ఏంటి? ఉన్నవాళ్ళు వాళ్ళని కాపాడతారంట. ఎవరండి ఇచ్చేది? రూపాయి దానం చేసి కూడా ఉన్నారా? రాష్ట్రంలో ఉన్న కుటుంబం అంతా వెళ్ళి అన్నా క్యాంటీన్లో తినేస్తుంటే ఇన్ని 100 కోట్ల రూపాయలు అవుతుంది ఖర్చు అని చెప్పారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది వెళ్ళి తినేస్తారో మీకే తెలియాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆదివారం పరామర్శించారు. ఇటీవల శ్రీనివాసరావు తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం విశాఖపట్నంలోని సీతంపేట శ్రీనివాసరావు నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే రాధాకృష్ణ సింహాచలం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సింహాచలం మంచి కుమారు పేరుగా నిలిచారని, విశాఖ 2 ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులతో కమిటీల నియామకం జరిపి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని, అందుకు తగిన నిధులను కేటాయించాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు డిమాండ్ చేశారు.
ఆదివారం తణుకులోని వంక సత్యనారాయణ స్వరాజ్య భవన్లో జరిగిన అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పశ్చిమ గోదావరి జిల్లా సమావేశానికి తిరుపతిరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నామన్నారు. కాలయాపన లేకుండా కమిటీలు, ప్రత్యేక కోర్టు ఏర్పాటు త్వరితగతిని చేపట్టాలని, అవసరమైన నిధులను కేటాయించాలని పునరుద్ఘాటించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వివి నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా గౌరవ అధ్యక్షుడు కోనాల భీమారావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని, కబ్జాలకు చాలా చోట్ల గురి కావడం జరిగిందని, తక్షణమే వాటిని స్వాధీనం చేసుకోవాలని అన్నారు. గత 10 ఏళ్ల పోరాట ఫలితంగా 906 కోట్ల రూపాయలను డిపాజిట్లు చెల్లించడం జరిగిందని, ఇంకా 3400 కోట్ల రూపాయలు బాధితులకు డిపాజిట్లను చెల్లించవలసి ఉందని, బాధితులకు చెల్లించవలసిన సొమ్ము కన్నా అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ 4-5 రెట్లు అధికంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు పూర్తి న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు సుమారు 22 లక్షల మంది ఉన్నారని, వీరి కుటుంబ సభ్యులతో కలిపి సుమారు 1 కోటి మంది ఉంటారని, వీరందరినీ దృష్టిలో పెట్టుకుని సత్వర న్యాయం అందించాలని అన్నారు. అసోసియేషన్ రాష్ట్ర మహిళా కార్యదర్శి వై నాగలక్ష్మి, రామశ్రీను, గోపాలకృష్ణ, జిల్లాలోని వివిధ బ్రాంచ్ల అధ్యక్షులు, కార్యదర్శులు మాట్లాడారు. అధిక సంఖ్యలో బాధితులు పాల్గొన్నారు. ఈ సంస్థలో రియల్ ఎస్టేట్ రూపంలో ప్లాట్లు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఫామ్ ఎస్టేట్లో భూములు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాటిని కూడా ఈరోజు సిఐడి వాళ్ళు అటాచ్మెంట్లో పెట్టడం వల్ల కొన్ని వేల మంది ఈరోజు వాటిని అమ్ముకోలేక, ఎందుకంటే వాళ్ళ పిల్లల చదువుల కోసమో పెళ్లిళ్ళ కోసమో కొనుక్కున్నటువంటి ఈరోజు దానికి ఉపయోగపడక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో చాలా సులభమైన పని చిన్న జీవో ద్వారా ఆల్రెడీ అగ్రిగోల్డ్ సంస్థ మూతపడక ముందు ఎవరైతే ప్లాట్లు కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా వాటి మీద పూర్తి హక్కును కల్పించాలని ప్రభుత్వాన్ని వేదిక మీద డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం పట్ల విశ్వాసంగా ఉన్నాం, నమ్ముతున్నాం ప్రభుత్వాన్ని ఈరోజు పనిచేసిద్దని. కానీ ప్రభుత్వం ఎక్కడైనా జాప్యం చేసినా, ఎక్కడైనా నిర్లక్ష్యంగా ఉన్నా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముప్పాల గారి నేతృత్వంలో సిపిఐ పార్టీ అండదండలతో మరొక ఉద్యమం చేయడానికి వెనకాడదని ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ, అలాంటి ఉద్యమాల వైపు మమ్మల్ని నడపకుండా స్పీడ్గా ఒక కాల పరిమితి లోపల ఈ సమస్యను పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో, మేనిఫెస్టోలో పెట్టిందో అగ్రిగోల్డ్ బాధితులకి ఆస్తులన్నీ పూర్తి న్యాయం చేస్తానని ఆ దిశగా సిఐడి వాళ్ళు ఈరోజు చర్యలు ప్రారంభించారు. అన్ని జిల్లాల్లో ఉన్న ఆస్తుల్ని మ్యూటేషన్ చేయడంలో కానీ, జియో ట్యాగింగ్ చేయడంలో కానీ జిల్లా కమిటీలు ఏర్పాటు చేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ దానికోసం ఒక ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేయకుండా, ప్రత్యేకమైన కోర్టుని ఏర్పాటు చేయకుండా ఈ యొక్క పెద్దదైన సమస్యని త్వరితగతిని చేయడం చాలా కష్టం అవుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం దీనికోసం ఒక ప్రత్యేకమైన కోర్టుని ఏర్పాటు చేయాలి. ఈ అగ్రిగోల్డ్ అంశం మీదే ఉండేటటువంటి ఒక సిఐడి టీంని ఏర్పాటు చేయాలి. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రా కానీ, ఫండ్స్ కానీ రిలీజ్ చేయాలి. అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు చాలా అన్యాక్రాంతమయ్యాయి, వాటన్నింటినీ కూడా వెనక్కి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఏదైతే బాధితులు గత 10 సంవత్సరాల కాలంగా ఉద్యమం చేస్తున్నారో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మీద విశేషమైన ఆశతో ఉన్నారు, న్యాయం జరుగుతుందని. ఈ ఆశ నిలబెట్టుకుని మరొకసారి ప్రభుత్వం వచ్చేటట్లుగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటారని మేము ఈ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా రాష్ట్ర నలుమూలలో ఉన్న ఏజెంట్లు కానీ, ఖాతాదారులు కానీ అవేర్నెస్ చేస్తూ ఏ సందర్భంలో అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అంశాన్ని చిన్నచూపు చూసినట్ల మరొక రకమైన తీవ్రమైన ఉద్యమానికి తీసుకెళ్ళడానికి మేము సమాయత్తం చేస్తా ఉన్నాం. జాతీయ న్యాయ సేవల సంస్థ ఢిల్లీ వారి ఆదేశాల మేరకు చైర్మన్ మరియు 4వ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి సత్యవతి తణుకు వారు ప్రపంచ వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం సందర్భంగా తణుకు సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమం వృద్ధులకు ఉన్న హక్కులు, వృద్ధుల చట్టం 2016 గురించి తెలియజేశారు. ముసలి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకొని వారికి ఆహార, వైద్య సదుపాయాలను అందించాలని, వారి ఆస్తులను కాజేసి వారిని నిర్లక్ష్యం చేయకూడదని, పిల్లలకు చిన్నతనం నుంచే పెద్దల ఎడల గౌరవం కలిగేలా జీవనం నేర్పించాలని అన్నారు. ముసలివారికి మండల న్యాయ సేవల కమిటీ తణుకు వారి ద్వారా అందించు ఉచిత న్యాయ సహాయ సేవల గురించి తెలియజేయడం జరిగింది. న్యాయమూర్తులు డి సత్యవతి, 4వ అదనపు జిల్లా జడ్జి కృష్ణ సత్యలత, సీనియర్ సివిల్ జడ్జి పిఎన్వి రంజిత్ కుమార్,
మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి తణుకు బార్ అసోసియేషన్ కార్యదర్శి చొడే గోపికృష్ణ, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, పోనంగి శ్రావణి సమీర, అజయ్ కుమార్, హోమ్ ఫౌండేషన్ డి రాధమ్మ, హోమ్ ఇన్ఛార్జ్ రవి, పద్మావతి, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కరుణాకర్ చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో కోటి రూపాయల అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామారాయుడు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు ఇచ్చిన మాట నిలుపుకునేలా ఒకే నెలలో 2 సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నారని, రాష్ట్ర పరిస్థితి ఇబ్బందిగా ఉన్న పెన్షన్లను సొమ్ము పెంచడం, తల్లికి వందనం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, 16,000 డిఎస్సి పోస్టులకు నోటిఫికేషను, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 90% హామీలు నెరవేర్చలేని జగన్ ఆ పార్టీ నాయకులకు తల్లి వందనం గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ కింద రైతులకు 20,000 రూపాయలను అందజేయనున్నట్లు తెలిపారు. గత జగన్ ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టిన ధాన్యం బకాయిలు 1,650 కోట్లను కూడా కూటమి ప్రభుత్వం చెల్లించిందని పేర్కొన్నారు. లాకులకు షట్టర్ మరమ్మతుల మాట అటు ఉంచి కనీసం గ్రీజు వంటి మెయింటెనెన్స్ కూడా చేయలేదని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే రైతులకు మేలు జరిగే పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. కాలువల త్రవ్వకాలు, గుర్రపడెక్క, తూడు తొలగింపు, వంతెనలు, కాంక్రీట్ గోడలు, గ్రావెల్ రహదారి పనులు చేపట్టామని మంత్రి తెలియజేశారు. చేయిందాం అంటే మనం ఒకరితో కొంత చేస్తాం. 2 లక్షలు ఇచ్చింది అనుకోండి, గవర్నమెంట్ నుంచి కూడా 2 లక్షలు 4 లక్షలకి బాగా అవుతుంది కదా ఇల్లు. సిమెంట్ మోసి శ్రమదానం కూడా చేస్తాను మీ ఇంటికి. మరి ఎప్పుడు కూడా నాకు మంచి అండదండలు అందించేటువంటి గ్రామం మన కట్టుపాలెం గ్రామం. అందుకే ఈ కట్టుపాలెం గ్రామానికి సంబంధించి కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక మరి సిమెంట్ రోడ్డు ఉంది కొట్టుపాలెంలో అంటే గతంలో 14-19లో మనం వేసినటువంటి రోడ్డు మళ్ళీ ఈరోజు మన అధికారంలోకి వచ్చాక అందులో ముఖ్యంగా కట్టుపాలెంకి సంబంధించి మరి ఏదైతే సీసీ డ్రైన్లు కానీ అదేవిధంగా సీసీ రోడ్స్కి సంబంధించి కూడా శాంక్షన్స్ ఇచ్చాం. మరి 10 లక్షల రూపాయలతోటి ఒక రోడ్డు, అదేవిధంగా 5 లక్షల రూపాయలతోటి ఒక రోడ్డు, మరి 10 లక్షల రూపాయలతోటి ఇంకా డ్రైన్స్, ఈ రకంగా దగ్గర 45 లక్షల రూపాయలు రోడ్స్ అండ్ డ్రైన్స్ కి మరి ఈరోజు ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా మన గ్రామానికి సంబంధించి డ్రింకింగ్ వాటర్ నిమిత్తం మరి త్రాగునీరు ఇబ్బందులు ఉన్నాయనేటువంటి పరిస్థితి మీరు చెప్పినటువంటి స్థితిలో 41 లక్షల రూపాయలు అంటే దగ్గర 1/2 కోటి రూపాయలు ఈరోజు మంచినీళ్లు సురక్షితమైన త్రాగునీరు అవ్వడం కోసం కూడా ఈరోజు ఆర్డీఎఫ్ఎస్ డిపార్ట్మెంట్ నుంచి జలజీవన వ్యక్తి నుంచి ఈరోజు 41 లక్షల రూపాయలు మీ ఒక్క గ్రామానికి నిధులు ఇచ్చి ఈరోజు శంకుస్థాపన చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ 3 ర్యాంపులు దగ్గర మరి 14,20,000 నిధులు ఇచ్చి 3 ర్యాంపులు మన కొట్టుపాలెంలో మీకు కూడా అరేంజ్ చేయడం జరిగింది. తొందరలోనే ఆ 3 ర్యాంపులు కూడా ఆ యొక్క నక్కల డ్రైన్కి మీ కట్టుగాలంలో నిర్మాణం చేసేటువంటి బాధ్యత కూడా ఈ సంవత్సరంలోనే చేసి పూర్తి చేస్తాము మా ఆడపడుచులకి అని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ వార్తలకు స్వల్ప విరామం.